విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఇంకొక విషయం, ఎంత వర్క్ చేస్తుందంటే లా ఆఫ్ అట్రాక్షన్, కొంతమంది పేరెంట్స్, ఒక 4 పిల్లలు ఉన్నారనుకోండి ఒక పేరెంట్కి, అందులో ఎవరో ఒకరి జీవితం బాగుండదు, 3 బాగుంటారు. పేరెంట్స్ చింత ఎప్పుడు ఎక్కడ నడుస్తుంది? బాలేదు. ఏమని? వీడు ఎప్పటికైనా మంచి పొజిషన్ వస్తుంది, నాకు నమ్మకం ఉంది అలా అనరు. వీడి జీవితమే ఎందుకో ఇలా అయిపోయింది, మిగిలిన వాళ్ళు 3 బాగున్నారు, వీడికి ఎప్పుడు పెళ్ళి అవుతుందో ఏంటో, ఏ అమ్మాయి చూసినా నచ్చట్లేదు, ఏదైనా వీడికి ఎప్పుడు పెళ్ళి అవుతుందో ఏంటో, ఇంక ఇలాగ ఎన్ని సంవత్సరాలు ఉండిపోతాడో ఏంటో, వీడికి ఏంటి ఏ జాబు కుదరట్లేదు, వీడి జీవితం ఎప్పుడు బాగుపడుతుందో. ఇవన్నీ ఏంటండి? నెగిటివా పాజిటివా? తెలియకుండా వాళ్ళ జీవితాన్ని నెగిటివ్ మేనిఫెస్టేషన్ పేరెంట్స్ చేస్తున్నారు. ఎంతెంతగా మీరు అనుకుంటారు, పేరెంట్స్ ఏమనుకుంటారు, నేను వాడి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానని. ఆలోచించడం కరెక్టే. ఏం ఆలోచిస్తున్నారు? పాజిటివ్ గానా నెగిటివ్ గానా? మీరు ఆలోచించే ప్రతి ఒక్క నెగిటివ్ ఆలోచన పిల్లల లైఫ్ ని స్పాయిల్ చేస్తుందనే విషయం పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, సింపతి చూపిస్తున్నాను నా పిల్లల జీవితం గురించి అని అనుకుంటారు. కానీ నిజంగా మీ పిల్లల జీవితం బాగుపడాలంటే ఈ రోజు నుంచి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్కి చెప్తున్నాను, మీరు పేరెంట్స్ అయితే కనుక ప్రతి క్షణం కూడా మీ పిల్లల లైఫ్లో ఉన్న ఛాలెంజెస్ని పదే తలవకండి. వాళ్ళకి మంచి లైఫ్ వస్తుంది, నాకు పూర్తిగా నమ్మకం ఉంది, వాళ్ళ చాలా మంచి పొజిషన్ వస్తుంది. ఇంటర్వ్యూ, ఇప్పుడు ఒక అబ్బాయి ఇంటర్వ్యూ క్రాక్ చేయట్లేదు, ఫ్రెండ్స్ అందరికీ వచ్చేస్తుంది, పాపం వీడికి ఎందుకో ఇలా అవుతుంది. సింపతి చూపించకండి, ఇంకొంచెం నెగిటివిటీ పెరిగిపోతుంది. దాని బదులు, నాకు తెలిసిన అన్న, నువ్వు ఇంతకంట మంచిదే నీకు వచ్చేది ఉంది, నువ్వు జస్ట్ రిహార్సల్స్ చేస్తున్నావు అంతే. మెయిన్ జాబ్ ఏదైతే ఉందో దానికి ఈ ఫెయిల్ అయిన ఇంటర్వ్యూస్ అన్ని రిహార్సల్స్. చాలా పెద్దది నీ గురించి, ఇవన్నీ ఏంటి చిన్న చిన్నవి, నీ గురించి పెద్ద జాబ్ ఎదురు చూస్తుంది, దానికి ప్రిపేర్ చేస్తుంది యూనివర్స్ నిన్ను, లేకపోతే దానికి నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అనే పాజిటివ్ థాట్ పేరెంట్కి ఉంటే డెఫినెట్గా పిల్లలు మంచి పొజిషన్ వస్తారు. ఒక ఇంటర్వ్యూ ఫెయిల్ అయినంత మాత్రాన ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో ఫెయిల్యూర్స్ వస్తున్నాయంటే యు ఆర్ నాట్ ఫెయిల్యూర్, యువర్ అటెంప్ట్ ఈజ్ ఫెయిల్యూర్. ఒక్క థాట్ మారిపోతే మన అవుట్లుక్ మారిపోతుందండి, ఫెయిల్యూర్ని చూసే విధానం మారిపోతుంది. దట్ ఈస్ వాట్ వీఆర్ టీచింగ్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. అంటే చెడు జరుగుతున్నా కూడా దాన్ని పాజిటివ్ గా ఎలా తీసుకోవాలి మేడం అని అడుగుతారు. సీ ద సెకండ్ సైడ్. ప్రతి కాయిన్ కి 2 సైడ్స్ ఎలా ఉంటాయి, లా ఆఫ్ పోలరిజం అంటాం. ప్రతి నెగటివ్ హ్యాజ్ ఇట్స్ పాజిటివ్, ప్రతి పాజిటివ్ హ్యాజ్ ఇట్స్ నెగటివ్. సో ఆ సెకండ్ యాంగిల్ వాళ్ళ చేత ఆలోచింప చేయించి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేపిస్తాం. సో ఇలా చేయడం వల్ల వాళ్ళ మైండ్లో షిఫ్ట్ అనేది జరుగుతుంది అనమాట. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నాట్ లైక్ ఎఫర్మేషన్ రీడింగ్ అండి, ఇంటర్నల్గా మీ థాట్ ప్రాసెస్ క్లెన్జింగ్ జరగాలి. అందుకని చెప్తున్నాను, హీలింగ్ ఈజ్ ద సూపర్ పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. మనం అనుకున్నది అట్రాక్ట్ చేయాలి అంటే, పేరెంట్స్ మన గురించి ఎక్కువగా చింత చేస్తున్నారు అంటే, అబ్బాయి అయితే పాజిటివ్గా ఉంటాడు, పేరెంట్స్ అయితే కీప్ ఆన్ థింకింగ్ నెగటివ్. ఏది ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, లైక్ మీ దగ్గర 2 డాగ్స్ ఉన్నాయి, ఏ డాగ్కి ఎక్కువ ఫీడ్ చేస్తే ఆ డాగ్ గెలుస్తుందని. మీ లైఫ్లో జరుగుతున్న దానికి పేరెంట్స్ కానీ మీరు కానీ దేనికి ఎక్కువగా ఫీడ్ చేస్తున్నారు? నెగటివ్గా పాజిటివ్గా, ఛాలెంజెస్గా ఆపర్చునిటీస్గా. ఎప్పుడైతే మన అవుట్లుక్, వే ఆఫ్ థింకింగ్ మారిందో మన లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ కూడా ఆపర్చునిటీస్గా కనబడతాయి, చూడడం మొదలు పెడతారు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఎఫర్మేషన్ చెప్పడం కాదండి, థాట్ ప్రాసెస్, బీయింగ్. మీరు లోపల ఇన్సైడ్ ఎలాగున్నారో అదే మన ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి మనం అట్రాక్ట్ చేస్తాం. అది మీరు నమ్మినా నమ్మకపోయినా మీ లైఫ్లో ఛాలెంజెస్ వస్తున్నాయి అంటే మీలో నెగటివ్ ఉంది అని అర్థం. అదే పాజిటివిటీ ఉండుంటే మీరు ఛాలెంజెస్ ప్లేస్లో ఆపర్చునిటీస్ అట్రాక్ట్ చేసేవాళ్ళు. మీ లైఫ్లో ఎక్కడ ఏ ఏరియాలో స్ట్రగుల్ ఉన్నా అర్థం ఏంటంటే, యూ నీడ్ టు చేంజ్ ఇంటర్నల్ వరల్డ్. మీ ఇంటర్నల్ వరల్డ్ని చేంజ్ చేసుకుంటే ఎక్స్టర్నల్ వరల్డ్ చేంజ్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అదేదో పెద్ద ఫిలాసఫీ అనుకుంటారు అందరూ. ఇట్స్ నాట్ ఎ ఫిలాసఫీ, ఇట్స్ అ సైంటిఫికల్ ప్రూవెన్ అండి. సైంటిఫికల్గా ప్రూవెన్ అయిన మెథడ్ ఇది. ఇప్పుడు ఎఫర్మేషన్ చెప్పడం వల్ల
మరి అవుతుంది కదా, కొంతమందికి అవుతుంది కదా అని మీరు అడగచ్చు. అవును. ఇప్పుడు మీరు ఎగ్జిబిషన్కి వెళ్తారండి. చిన్నప్పుడు మనందరూ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు బలూన్స్ పెడతారు ఒక షీట్ మీద, అవును. మనకి ఒక గన్ ఇస్తారు, పేల్చమని Shoot చెప్తారు. 5 షూట్స్ 10 షూట్స్ ఇస్తారు. మనం బలూన్ పేలిస్తే మనకి గిఫ్ట్స్ ఇస్తారు. షూటింగ్ రాలేని వాళ్ళు కూడా 1-2 బలూన్స్ బ్లాస్ట్ అవుతాయి కదండి. అంటే మనం ప్రొఫెషనల్ షూటర్సా? కాదు. మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో యూట్యూబ్ లో చూసి కొన్ని టెక్నిక్స్ మనం వాడినప్పుడు కొన్ని మేనిఫెస్ట్ అవుతాయి. అదే. ఇట్ డస్ నాట్ మీన్ యు నో ఎంటైర్ థింగ్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోసం పూర్తిగా మీకు తెలుసని కాదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ డీపర్ లెవెల్ ఆఫ్ సైన్స్. ఎందుకు మేనిఫెస్టేషన్ చేస్తున్నా అవ్వట్లేదు అంటే అప్పుడు మీకు హీలింగ్ అవసరం అని. లా ఆఫ్ అట్రాక్షన్ టూల్స్ మీరు అప్లై చేస్తున్నారు కానీ మీకు సక్సెస్ అవ్వలేదు అంటే అర్థం ఇంటర్నల్ గా ఫ్రీక్వెన్సీ నెగటివ్ ఉంది, నెగటివ్ ఫ్రీక్వెన్సీని హీల్ చేసుకోవాలని అర్థం. ఎవరికైనా ఇదే థంబ్ రూల్ అండి. మేనిఫెస్టేషన్ అవ్వట్లేదు, టూల్స్ ప్రాక్టీస్ చేస్తున్నా, లా ఆఫ్ అట్రాక్షన్ టూల్స్ ప్రాక్టీస్ చేస్తున్నా కూడా చాలా మందికి మిరాకిల్ గా చేంజెస్ చూస్తున్నారు, మిరాకిల్ గా అన్ని అట్రాక్ట్ చేస్తున్నారు, నాకెందుకు అవ్వట్లేదని మీకు అనిపిస్తుంది అంటే దాని అర్థం మీరు హీలింగ్ ప్రాసెస్లోకి వెళ్ళాలి అని. ఇంటర్నల్గా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటే ఎక్స్టర్నల్ వరల్డ్ చేంజ్ అవుతుంది. లాస్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం కదా, ఒక ఆమె వచ్చారు హీలింగ్ కోసం, ఆటోమేటిక్గా రిలేషన్షిప్ హీల్ అయింది, కెరియర్లో తనకి క్లయింట్స్ వచ్చారు, అన్ని చేంజెస్ వచ్చాయి, లైఫ్లో హ్యాపీనెస్ తను సాటిస్ఫాక్షన్ చేసింది. అలా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ ఈజ్ ద బేసిక్ రోల్. కానీ అది అట్రాక్ట్ చేయడానికి నేను ఆ ఈక్వల్గా అయ్యే ప్రాసెస్లో మనం హీలింగ్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ని యూస్ చేస్తాం. సబ్ కాన్షియస్లో మీరు నెగిటివ్గా మాట్లాడుతున్నారు, సబ్ కాన్షియస్ లెవెల్లో మీరు మీ థాట్ ప్రాసెస్ అంతా నెగిటివ్గా ఉందనుకోండి, స్ట్రాంగ్గా మీకు బిలీఫ్ ఉంది డబ్బు సంపాదించడం చాలా కష్టం అనే స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. ఎందుకు? మీరు పాస్ట్లో మీరు చేసిన డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తున్న ప్రతిసారి మీ లైఫ్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ని బేస్ చేసుకొని లోపల ఏదైతే మెమరీస్ ఉండిపోయాయో లేదంటే ఫెయిల్యూర్ స్టోరీస్ ఉన్నాయో అవన్నీ మిమ్మల్ని ఏం చేస్తుంటాయి, పాజిటివ్గా మిమ్మల్ని ఆలోచించడానికి యాక్సెప్ట్ చెయ్యదు. మీ ఇంటర్నల్ గట్ ఫీలింగ్ యాక్సెప్ట్ చేయదు. పైన మీరు ఎఫర్మేషన్ చదివితే ఎలా మేనిఫెస్టేషన్ అవుతుంది? ఇంటర్నల్గా మీ థాట్ ప్రాసెస్ కానీ మీ స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ కానీ నెగిటివ్గా ఉన్నప్పుడు హీలింగ్లో ఏం చేస్తామంటే అక్కడి నుంచి క్లెన్స్ చేసుకొని వస్తాం. మీ బిలీఫ్ని కూడా ట్రాన్స్ఫర్ చేసే మెథడ్ ఉంటుంది అన్నమాట. సో అలాగా హీలింగ్ త్రూగా మనం లా ఆఫ్ అట్రాక్షన్ని, సూపర్ పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చండి హీలింగ్ని. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ రియల్లీ ఇట్ విల్ వర్క్, బట్ అది వర్క్ అవ్వాలంటే ఇంటర్నల్గా మీ చేంజ్ జరగాలి. అది హెల్త్ ఏరియా అయినా, రిలేషన్షిప్ ఏరియా అయినా, మనీ ఏరియా అయినా, హ్యాపీనెస్ అయినా, సక్సెస్ అయినా, లైఫ్లో మీకు ఏం కావాలన్నా మీరు పొందొచ్చు. మనం టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి లా ఆఫ్ అట్రాక్షన్లో, అవన్నీ యూస్ చేయొచ్చు. కానీ టూల్స్ అండ్ టెక్నిక్స్ మీకు యూజ్ అవ్వట్లేదు అంటే అర్థం ఇంటర్నల్ ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా లేదు. ఇంటర్నల్ ఫ్రీక్వెన్సీని చెక్ చేసేది, చేంజ్ చేసేది మన ఇంటర్నల్ ఎమోషనల్ వైబ్రేషన్స్ అండ్ ఫ్రీక్వెన్సీ.